హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు గుణపాఠం. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా నరసింహపురం అనే గ్రామంలో రామనాథం అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు అన్నపూర్ణ, కుమారుడి పేరు కృష్ణ. రామనాథానికి తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఈ మధ్య రామనాథానికి సరిగా ఆరోగ్యం బాగోకపోవడంతో తన పొలం పక్కనే ఉన్న భూపతి గారింటికి వెళ్ళి తన పొలం అమ్ముతానని చెబుతాడు. రామనాథం మాటలతో భూపతికి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయి ఎప్పటి నుండో రామనాథం పొలాన్ని తన పొలంలో కలుపుకోవాలని చూస్తున్నాడు. చూడు రామనాథం, ఇప్పుడు నీ పొలం నాకు అవసరం లేదు, కానీ నీ కొడుకు భవిష్యత్ అంటున్నావు కదా, అందుకే తీసుకుంటాను అన్నాడు భూపతి. అయితే భూపతికి పైకి చెప్పినట్లుగా డబ్బులిచ్చి పొలం కొనుక్కోవటం అస్సలు ఇష్టం లేదు. నేను నీకు ఒక షరతు పెడుతున్నాను. అదేంటంటే, ఈ దస్తావేజుల మీద సంతకం పెట్టు. ఓ వారం తర్వాత నీ డబ్బులు నీకు ఇస్తాను అంటాడు భూపతి. అయితే భూపతి పన్నాగం తెలియని రామనాథం అలాగేనని దస్తావేజుల మీద సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన రామనాథం భార్యకు జరిగినదంతా చెప్పి, నాకు ఛాతీ నొప్పి వస్తుంది, నువ్వు కాస్త జాగ్రత్త అని చెప్పి పడుకొని నిద్రలోనే చనిపోతాడు. మరుసటి రోజు పరామర్శకు వచ్చిన భూపతి ఇదే అదునుగా భావించి, చూడమ్మా అన్నపూర్ణమ్మ, రామనాథం డబ్బు నా దగ్గరే ఉండనివ్వు, దాన్ని వడ్డీకిచ్చి నీ కొడుకు పై చదువులకు వాడుకో, నీ దగ్గరే ఉంటే అందరూ మోసం చేసేసి డబ్బు తీసేసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణమ్మ తన కష్టంతోనే కొడుకుని పెంచుతుంది. కాలక్రమేణా కృష్ణ పెద్దవాడై పై చదువులకు పట్నం వెళ్ళాలనుకుని తల్లిని డబ్బు అడుగుతాడు. దాందే ముందర నీ చదువు కోసం మీ నాన్న ఆ డబ్బును భూపతి గారి దగ్గర దాచాడు, నేను తెస్తాను అని మరుసటి రోజు భూపతిని అడుగుతుంది. ఏంటేంటి, మీ డబ్బులా? నా కాడెక్కడున్నాయి? డబ్బులిస్తేనే కదా దస్తావేజుల మీద రామనాథం సంతకం పెట్టాడు అంటాడు గట్టిగా భూపతి. ఒక్కసారిగా అన్నపూర్ణమ్మ నిర్ఘాంతపోయి, అదేంటయ్యా, నీ దగ్గరే ఉంటే ఎవరైనా మోసం చేసేస్తారు, అందుకని నేను వడ్డీకి డబ్బులిస్తాను అన్నారు అంటుంది. నీకు డబ్బులు అప్పు కావాలంటే అడుగు, అంతేకాని ఇలా అబద్ధాలాడకు అని భూపతి బుకాయిస్తాడు. భూపతి ఒక పథకం ప్రకారమే మోసం చేశాడని అన్నపూర్ణమ్మ బాధపడుతూ ఇంటికి వెళ్ళి జరిగినదంతా కొడుక్కి చెప్తుంది. అతని దగ్గర మన డబ్బులు ఉంచడమే పొరపాటు, అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని కోపంతో అంటాడు. కృష్ణకు ఆచార్య అనే మంచి స్నేహితుడు ఉన్నాడు. అతని తండ్రి స్వర్ణకారుడు. తనకు భూపతి చేసిన మోసం గురించి కృష్ణ ఆచార్య తండ్రికి చెబుతాడు. భూపతి దుర్మార్గుడు అని తెలుసు, కానీ మరీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. నీలాగా మరికొంతమంది మోసపోకుండా ఉండాలంటే అతనుకు సరైన గుణపాఠం చెప్పాలి, నేను చెప్పినట్టు చెయ్యి అని ఒక సలహా ఇచ్చి తన దగ్గర ఉన్న పాత బంగారు నగలను కొన్ని ఇచ్చి భూపతి దగ్గరకు పంపిస్తాడు. ప్రతిరోజు సాయంత్రం భూపతి దగ్గరకు వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళంతా. అలా అందరూ కూర్చున్న సమయంలో కృష్ణ భూపతి దగ్గరకు వచ్చి, మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి అంటాడు. భూపతి లోలోన కంగారు పడుతూ, సాయమా ఏంటి అంటాడు. అయ్యా, నేను పట్నం వెళ్ళి పై చదువులు చదువుకోవాలని అనుకుంటున్నాను. ఇవి మా అమ్మ పాత బంగారు నగలు, వీటిని తాకట్టు పెట్టుకుని ఎంతో కొంత డబ్బు ఇమ్మంటాడు. పాత మేలిమి బంగారు నగలను చూసి వీటిని కూడా కాజేయాలనుకుని, చదువు కోసం అంటున్నావుగా, ఎంత కావాలేంటి అంటాడు. కృష్ణ 500 రూపాయలు చాలు అంటాడు. భూపతి అందరి ముందు తన ఉదారతను చాటుకుంటూ కృష్ణకు 500 రూపాయలు ఇస్తాడు. మరుసటి రోజు భూపతి ఆచార్య తండ్రిని పిలిచి నగలను చూపిస్తాడు. అయ్యా భూపతి గారు, ఇవి మన జమీందారు గారి నగలు, ఇవి నేనే చేశాను, వారింట్లో నగలు పోయాయన్నారు అనేసరికి భూపతికి పై ప్రాణాలు పైకి పోయాయి. ఏంటి, మీరనేది నిజమేనా అని మళ్ళీ అడుగుతాడు. అవునయ్యా, దొంగ సొమ్ము మీ వంటి పెద్దల దగ్గర ఉండరాదు, దీన్ని మీకు ఎవరిచ్చారో వారికే ఇచ్చి చేతులు కడిగేసుకోండి, లేకపోతే చిక్కుల్లో పడతారు, అసలే అవి జమీందారు గారి నగలు
అని ముందుగా అనుకున్న పథకం ప్రకారం స్వర్ణకారుడు భూపతిని భయపెడతాడు. అతను వెళ్ళాక కృష్ణని పిలిచి, నాకు డబ్బు అవసరం వచ్చింది, వడ్డీ వదిలే, నాకు డబ్బులు ఇవ్వు, నీ బంగారం నీకు ఇస్తాను అని బంగారం వదిలించేసుకోవాలి అనుకుంటాడు భూపతి. కృష్ణ బంగారం తీసుకుని, అయ్యా డబ్బులు ఖర్చు అయిపోయాయి, 4 రోజుల్లో ఇస్తాను అంటాడు. ఎలాగైనా నగలను వదిలించుకోవాలనుకున్న భూపతి సరే అని అంటాడు. వారం తర్వాత కృష్ణ భూపతికి అందరి ముందు డబ్బులిచ్చి, అయ్యా నా బంగారం అంటాడు. అదేంటి, బంగారం తీసుకున్నావుగా అంటాడు భూపతి. అలా అంటారేంటయ్యా, నేను మీ దగ్గర డబ్బులు తీసుకుని పట్నం వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. అయ్యా గ్రామ పెద్దలారా, నేను బాకీ తీర్చకుండా నగలు ఎలా ఇస్తారు? 500 రూపాయలు విలువ చేసే నగల కోసం భూపతి గారు అబద్ధాలు చెప్తున్నారు అంటాడు కృష్ణ. ఆ గ్రామ పెద్దలందరూ కృష్ణనే సమర్థిస్తారు. అవి దొంగ నగలు, జమీందారు గారివి అని తెలిసిన వెంటనే కృష్ణకు ఇచ్చేశాను అంటాడు. అదే సమయంలో స్వర్ణకారుడు అక్కడికి వచ్చి, అయ్యా నగల మజూరి ఇప్పిస్తారా అంటాడు. ఏంటేంటి, మజూరీనా, దేనికి అని భూపతి అంటాడు. అదేంటయ్యా, ఆ కుర్రాడిచ్చిన పాత నగలను కరిగించేసి కొత్త నగల్ని చేయించారుగా అని స్వర్ణకారుడు అంటాడు. ఈ మాటలకు భూపతికి పిచ్చెక్కి జరిగిన మోసం అర్థమవుతుంది. కానీ ఎవరికి ఏం చెప్పగలడు? భూపతికి తల కొట్టేసినట్లయింది. తన డబ్బు కక్కుర్తి ఇంతటి తలవంపులు తెస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నగలు ఎలా ఇవ్వాలో అర్థం కాక కంగారు పడుతుంటే కృష్ణ జాలిపడి, ఆ బంగారం ధర ఎంతో స్వర్ణకారుడిని అడిగి ఇప్పించండి అంటాడు. గ్రామ పెద్దలందరూ కలిసి కృష్ణకు 500 రూపాయలు ఇప్పిస్తారు. తాను రామనాథానికి చేసిన ద్రోహం కృష్ణ రూపంలో గుణపాఠం అయ్యిందని తన తప్పు తను తెలుసుకుంటాడు. ఆ రోజు నుంచి దురాశ వీడి మంచిగా బ్రతుకుతాడు. కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంట. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.